హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి హెచ్జిటి డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరించడం జరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఇంకోటి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకొక ఎగ్జామ్ హెచ్జిటి వాళ్ళకైతే జరుగుతుంది కదా. ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే సోషల్ వాళ్ళకు కూడా సోషల్ కానీ సైన్స్ కానీ యాడ్ అవుతాయి కదా క్వశ్చన్స్, వాళ్ళకు కూడా ఉపయోగపడే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నేను చెప్పే దాంట్లో. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 2023లో జకోవిచ్ గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఏది అని ఇచ్చిండంట. ఆన్సర్ వచ్చేసి వింబుల్డన్ అనమాట. కందుకం అనగా ఏంటి అని ఇవ్వడం అయితే జరిగింది. తెలుగుకు సంబంధించినది. కందుకం అంటే బంతి అనమాట. ఇంకా అవరాజుడు అనేది అర్థం అడిగిండు. అవరాజుడు అంటే తమ్ముడు అనమాట. అవరాజుడికి ఆప్షన్స్ తనయుడు అవి ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడం అయితే జరిగింది. ఆన్సర్ వచ్చేసి అవరాజుడు అంటే తమ్ముడు. ఇక నెక్స్ట్, పరమాత్మ శ్రేష్టమైనది ఒక పక్షి అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. పూర్తి క్వశ్చన్ అయితే రాయలేదు. పరమాత్మ ఇంకొకటి శ్రేష్టమైనటువంటి ఒక పక్షి అని ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఆన్సర్ ఏంటంటే హంస అనమాట. వీడియో అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బంగారు దారం అని దేన్ని అంటారు అంటే జనపనారని. బంగారు దారం దేన్ని అంటారు? జనపనార అని అంటారు. కాబట్టి దాని గురించి అయితే అడగడం అయితే జరిగింది. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎలక్ట్రానిక్ చిప్పులు ఎక్కువగా ఎగుమతి చేసిన రాష్ట్రం ఏంది అని అడగడం అయితే జరిగింది. దీని గురించి అయితే ఆన్సరు తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. మిగతా క్వశ్చన్స్ కూడా మీకు ఏమైనా తెలిసినట్టు ఉంటే కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చేస్తే మిగతా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. పేపర్ అయితే కొంచెం టఫ్గానే వచ్చింది ఈరోజు అయితే. కోకో ఉత్పత్తి ఎక్కువగా ఏ రాష్ట్రంలో అని చెప్పి ఎక్కడ ఉత్పత్తి చేస్తారని అయితే అడగడం అయితే జరిగింది. రాష్ట్రం అని కాదు కానీ కోకో ఉత్పత్తి ఎక్కువగా ఏదైనా అడగడం జరిగింది. కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి నైజీరియాలో ఎక్కువగా ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ద్విగ సమాసం నుంచి అయితే ఒకటి అడగడం జరిగింది. ద్విగు అంటే సంఖ్య సంబంధించినది కాబట్టి ద్విగ సమాసంది ఒకటి అంటే ద్విగ సమాసం ఏది అని అడిగిందనమాట. అది ఆన్సర్ వచ్చేసి ముజ్జమ్ములు అనింది. ఖచ్చితంగా అదే ఆన్సరు. నెక్స్ట్, కాలా అజర్ కలిగించే వ్యాధి బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. కాలాజర్కి సంబంధించినటువంటి కలిగించే వ్యాధి ఏంటంటే శిలీంధ్రం. తెలివాహన నదికి వేరే ఏదనంటే మరొక పేరు ఏంటంటే గోదావరి అనమాట. తెలివాహన నదిని ఇంకోలాగా గోదావరిని తెలివాహన నది అని పిలుస్తారనమాట. నెక్స్ట్, గంగా మహాత్యం ఎవరి రచన అనేది ఎవరి రచన అనేది ఇది కామెంట్లో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఉష్ణోగ్రత ప్రమాణం కానిది అని అడిగిండు. ఉష్ణోగ్రత ప్రమాణం కానిది అని అయితే అడగడం అయితే జరిగింది. ఉష్ణోగ్రత అంటే 4 ఆప్షన్లు ఇచ్చి దాంట్లో కానిది ఏంది అని అడగడం అయితే జరిగింది. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయ్యి అందరు తప్పే ఒకటి ఇచ్చిండ్రు దాదాపు చాలామంది. ఇది సెల్సియస్, ఫారెన్హీట్, ఇంకొక ఆప్షన్ ఏదో ఇచ్చిండు. తర్వాత హెడ్జ్ కూడా ఇచ్చిండ్రు. ఆన్సర్ వచ్చేసి హెడ్జ్ అనమాట, కానిదని ఇచ్చిండ్రు. కాబట్టి సెల్సియస్, ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ప్రమాణాన్ని కొలిచేటివి కాబట్టి అవి కరెక్ట్ ఆన్సర్లు అనమాట. ఇక ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎవరు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆల్బనీస్ అనమాట. ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎవరైనా అంటే ఆల్బనీస్ అని ఆన్సర్ ఇది. వరల్డ్ ఎకానమీ ఫారం ఎక్కడ జరిగింది అని అంటే దావోస్. వరల్డ్ ఎకానమీ ఫారం అనేది ఎక్కడ జరిగిందంటే దావోస్లో జరిగింది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏంటిది అనేది అడగడం అయితే జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్లో. అది వచ్చేసి మాండరిన్ భాష. అత్యధికంగా మాట్లాడే భాష అది. ఇక నిజాంలు మాట్లాడే భాష. ఈ క్వశ్చన్ అయితే ఇంతకుముందు హెచ్జిటి పేపర్లో కూడా అడగడం అయితే జరిగింది. ఇది మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. ఇక ఇట్లాంటివి కొంచెం రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఇట్లాంటి వీడియోస్ చూసి మీరు కూడా ఆన్సర్లు తెలుసుకుంటే
ఏదో ఒక విధంగా అయితే ఉపయోగమైతే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే చూసుకోండి. నిజాంలో మాట్లాడే భాష ఏంటంటే దక్కనుర్దు. ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం అస్సలు చేయకండి. మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మెహ్రౌలి ఇనుపస్తంభం ఎవరి కాలంలో స్థాపించారు? మెహ్రౌలి ఇనుపస్తంభం ఎవరి కాలంలో స్థాపించారు అని అడగడం అయితే జరిగింది. ఇది సోషల్కి సంబంధించినది కదా. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. గుర్తుపెట్టుకోండి, సోషల్ వాళ్ళు కూడా ఇంకా ఎగ్జామ్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా కొంతమంది సోషల్ కూడా బయాలజీ కూడా యాడ్ అవుతుంది కదా. మ్యాథ్స్ వాళ్ళకు కూడా జరగలేదు, ఎస్జిటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎండ్ వరకు అయితే చూస్తేనే అర్థమవుతుంది. భానుదయం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిగతా క్వశ్చన్స్ కూడా పెట్టమంటే పెడతా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఇంకా పెట్టండి సార్ అని అడిగితే ఖచ్చితంగా మిగతా క్వశ్చన్లు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. భానుదయం ఏ సంధి అని అడగడం అయితే జరిగిందనమాట. భానుదయం, భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి ఇది. ఇక అనుభవ శంకువు నిర్మించింది ఎవరని అయితే అడగడం అయితే జరిగింది. ఇది మెథడ్కి సంబంధించినది. అనుభవ శంకువు ఎడ్గార్ డేల్ అనమాట. ఎడ్గార్ డేల్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇక చార్ట్ ప్లస్ గుర్తు దేనిని తెలియజేస్తాయి? చార్ట్ ప్లస్ గుర్తు దేనిని తెలియజేస్తాయి అంటే దృశ్య సంకేతాన్ని తెలియజేస్తాయని ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ కూడా పెట్టండి సార్ అని అడిగితే ఖచ్చితంగా వేరే క్వశ్చన్స్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా. అన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు ఖచ్చితంగా పెడతాం మన ఛానల్లో. పెట్టండి అని మీరు కామెంట్ చేస్తేనే ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. ఎక్కువ మంది కామెంట్ అయితే చేస్తే మీకు ఉపయోగపడుతున్నాయి సార్ అని అంటే ఖచ్చితంగా పెడతా. ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.